తాజాగా మెటా కంపెనీ వాళ్ళు మార్కెట్లో ఒక అదిరిపోయే ఏ టూల్ని తీసుకొచ్చారండి. మీ వీడియోస్ని ఏఐతో ఎడిట్ చేసుకోవచ్చారనమాట సింగిల్ క్లిక్తో. ఒక సింగిల్ క్లిక్తో మీ వీడియోస్ని ఏఐతో కొత్త ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు. మీకు ఫస్ట్ ఒక వీడియోని అయితే శాంపుల్ వీడియో చూపిస్తాను. సో వీటిని మీరు ఎలా జనరేట్ చేసుకోవచ్చు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ అయితే ఒరిజినల్ వీడియో ప్లే చేస్తున్నానండి మీకు. సో ఇది ఒరిజినల్ వీడియో. ఇప్పుడు దీన్ని మెటాతో ఎడిట్ చేసిన తర్వాత ఎలా వచ్చిందో చూద్దాం వీడియోను. చూసారా, ఒక్క ఫేస్ వచ్చేసింది అతనికి. సో ఇలాంటి చాలా ఫిల్టర్స్ అయితే వీళ్ళు ఇస్తున్నారనమాట బై డిఫాల్ట్. మీరు చేయాల్సిందల్లా ఒక వీడియోని డ్రాప్ చేయడం, దానికి ఎఫెక్ట్ అప్లై చేస్తే ఆటోమేటిక్గా అదే వీడియోనికి ఎఫెక్ట్ అయితే యాడ్ చేసేస్తుంది అనమాట. అవసరం నేను మీ కృష్ణ చైతన్య మండేలో, మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. టాపిక్లోకి వెళ్లే ముందు మీరు బాగా ఉపయోగించే చాట్ బోట్ ఏంటి? అది చాట్ జీపీటీనా, జెమినీ ఏఐ, మెటా ఏఐ, క్లౌడ్ ఏఐ, ఏ మోడల్ మీరు బాగా యూస్ చేస్తున్నారు కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి. సో ఇప్పుడైతే మన వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ చూసినట్లయితే మీరు meta.ai అనే ఒక వెబ్సైట్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఎడిట్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు లాగిన్ అవ్వాలన్నమాట. ఎందుకంటే డైరెక్ట్గా ఇవ్వడానికి అయితే ఆప్షన్ ఉండదు. మెటా ఏఐ లాగిన్ అవ్వమంటుంది. వన్స్ లాగిన్ అయిపోండి. సో లాగిన్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ మీకు హోమ్ పేజ్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను. సో హోమ్ పేజ్లో మీకు ఇక్కడ ప్లస్ బటన్ ఉంటుంది కదా, క్యాన్వాస్, ఇమేజెస్ ఉంటాయి. ఇది కాకుండా ఇప్పుడు కొత్తగా ఒక ఫీచర్ అయితే తీసుకొచ్చారు. ఈ ప్లస్ బటన్ క్లిక్ చేస్తే ఎడిట్ ఏ వీడియో అని ఒక ఆప్షన్ వస్తుంది. సో ఈ సేమ్ ఫీచర్ మీకు కేవలం వెబ్సైట్లోనే కాదు, మీ ఫోన్లో మెటా ఏ యాప్ ఉన్నా కూడా ఫోన్లోంచి కూడా ఈ ఎడిట్ ఏ వీడియో అనే ఫీచర్ అయితే తీసుకొచ్చారు. అక్కడ కూడా మీరు అయితే ట్రై చేయొచ్చు. ఎడిట్ ఏ వీడియో మీద క్లిక్ చేసిన తర్వాత మీరు ఏ వీడియోని ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ వీడియోని ఇన్పుట్ ఇవ్వాలి. సో నేను ఒక వీడియోని అయితే ఇన్పుట్ చేస్తున్నాను. సో మీరు గమనిస్తే నేను ఇన్పుట్గా ఇచ్చిన వీడియో కూడా ఏఐతో జనరేట్ చేసిన వీడియోనండి. సింహం, ఏనుగు, పులి, కోతి ఇలా నలుగురు క్యారెక్టర్స్ డ్యాన్స్ చేస్తున్నట్టుగా ఒక వీడియోని అయితే ఇన్పుట్గా ఇచ్చాను. ఇప్పుడు మీరు ఏదైనా వీడియో ఇవ్వచ్చు. నేను జస్ట్ మీకు డెమాన్స్ట్రేట్ చేయడం కోసం ఒక శాంపుల్ వీడియోని తీసుకున్నా. మీ ఫేస్ ఉన్న వీడియోస్ కానివ్వండి, మీ ఇంట్లో వాళ్ళ వీడియోస్ ఏదైనా కూడా, మీరు టెస్ట్ చేద్దాం అనుకున్న వీడియో ఏదైనా కూడా ఇన్పుట్ కింద ఇవ్వచ్చు. ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి అనమాట. ఫీచర్డ్, ఫ్యాషన్, లొకేషన్స్, వీడియో, లైటింగ్, స్టైల్స్ అని చెప్పి మీకు ఏ ఆప్షన్, ఏ ఎఫెక్ట్ కావాలంటే దాన్ని సెలెక్ట్ చేసుకో. ఉదాహరణకి ఈ ఎఫెక్ట్ ఇచ్చామనుకోండి, డ్రెస్ స్టైల్ మారుతుంది. సో మీరు గమనించారా, ఇలా డ్రెస్ స్టైల్ అయితే మారుతుంది అనమాట. సో మీరు కావాలంటే డ్రెస్ స్టైల్ మార్చాలంటే ఈ ఎఫెక్ట్ ఇవ్వచ్చు. లేకపోతే లొకేషన్స్, బ్యాక్గ్రౌండ్లో లొకేషన్ మార్చుకోవాలంటే ఈ ఎఫెక్ట్ అనమాట. మీకు నచ్చిన లొకేషన్ ఏదైనా మార్చుకోవాలనుకుంటే లొకేషన్ అయితే మార్చొచ్చు. నేను ఆల్రెడీ వీళ్ళు డ్రెస్సులు సూట్లో ఉన్నారు కాబట్టి నేను బ్యాక్గ్రౌండ్ ఈ గార్డెన్ నుంచి వేరే లొకేషన్కి, ఇప్పుడు నైట్ థీమ్ ఉంది, ఇది గమనిస్తే నైట్ బ్యాక్గ్రౌండ్ వచ్చింది కదా. సో ఆ నైట్ ఎఫెక్ట్ ఇద్దాం అనుకుంటున్నాను నేను. సో నేను ఏం చేస్తున్నానంటే నైట్ ఎఫెక్ట్ ని ఇన్పుట్ గా ఇచ్చాను. ఇప్పుడు ఈ ఎఫెక్ట్ అనేది దీని మీద అప్లై అవుతుంది. ఇక్కడ ఏమని చెప్తుందంటే వీఆర్ ఎక్స్పీరియన్స్ హై ట్రాఫిక్ అని చెప్పి కొన్నిసార్లు అయితే ఫాస్ట్ గా జనరేట్ అవుతుంది, బట్ కొన్నిసార్లు ఏంటంటే టైం తీసుకుని జనరేట్ అవుతుంది. ఇలా మనకి ఇలా జనరేషన్ స్టార్ట్ అయిందంటే ఫాస్ట్ గానే జనరేట్ అయిపోతుంది వీడియో. సో మనకైతే ఇప్పుడు వీడియో జనరేట్ అయిపోయింది. ఒకసారి చూద్దాం వీడియో ఎలా జనరేట్ అయిందో. సో మనకి బ్యాక్గ్రౌండ్ అయితే మారిపోయింది. ఈవెన్ వీళ్ళు వేసుకున్న డ్రెస్ సూట్లు కూడా మారిపోయినాయి. సో బ్యాక్గ్రౌండ్ ప్లస్ వీళ్ళకి ఇక్కడ ఏదైతే మీరు గమనించారో నేను ఇచ్చిన ఎఫెక్ట్, సో మీరు గమనించండి, ఇది ఫైనల్ అవుట్పుట్. ఇక్కడ నేను క్లిక్ చేయట్లేదు పైకి, ఇక్కడ ఇది ఫైనల్ అవుట్పుట్ అనమాట. ఒరిజినల్ డ్రెస్ అయితే వైట్ డ్రెస్ వేసుకుంటే ఆ అమ్మాయి డ్రెస్ని కాస్త ఇలా డార్క్ బ్యాక్గ్రౌండ్లో మార్చేసింది. సో మన ఒరిజినల్ వీడియో ఇది. ఇచ్చిన ఎఫెక్ట్కి వాళ్ళ మొత్తం డ్రెస్సులతో పాటు బ్యాక్గ్రౌండ్ కూడా మార్చేసింది. మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే మీ వీడియో అయితే డౌన్లోడ్ అయిపోతుంది. అలానే ఇక్కడ రీజనరేట్ అనే ఒక ఆప్షన్ కూడా ఉంది. ఒకవేళ మీరు జనరేట్ అయిన వీడియో మీకు నచ్చకపోతే మీరు రీజనరేట్ మీద క్లిక్ చేస్తే మరొకసారి వీడియో అయితే జనరేట్ అవుతుంది అనమాట. సో మీరు దాన్ని బట్టి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మోర్ ఆప్షన్స్ వస్తే ఇది గుడ్ రిజల్టా, బ్యాడ్ రిజల్టా చెప్పమని అడుగుతుంది. మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారంగా మెటా ఏఐ మోడల్ మరింత ఇంప్రూవ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇంకొన్ని వీడియోస్ కూడా టెస్ట్ చేస్తానండి. ఇక్కడ నుంచి టెస్ట్ చేయడానికి ఆప్షన్ కనిపించట్లేదు. మళ్ళీ న్యూ కాన్వర్సేషన్ లోకి వెళ్తే ఇక్కడ మీకు మళ్ళీ ఒకసారి అదే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు ప్లస్ మీద క్లిక్ చేస్తారు, ఎడిట్ ఏ వీడియో మీదకి వెళ్తారు. సరే ఇంకొక వీడియో ఇన్పుట్ చేస్తున్నాను. సో ఈ వీడియో నేను ఇన్పుట్ వీడియోకి ఇస్తానండి. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే క్యారెక్టర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఇక్కడ వీడ్ అనే ఒక ఆప్షన్ ఉంది, నేను వీడ్ లోకి వెళ్తున్నా. మన ఇచ్చిన ఇన్పుట్ ప్రకారంగా ఈ మొక్కల ప్లేస్ లో వేరే క్యారెక్టర్ వస్తుంది. ఇప్పుడు కుక్క కానివ్వండి, కోడి కానివ్వండి, జోకర్ కానివ్వండి, మీకు ఏది కావాలంటే అటువంటి ఎఫెక్ట్ తో మనకి వీడియో అయితే అవుట్పుట్ వస్తుంది అనమాట. లేదంటే ఒక అనకొండ పాము పైకి వచ్చినట్టు మీకు నచ్చినట్టు ఎఫెక్ట్ అయితే ఇవ్వచ్చు. డ్రెస్ అయితే మారదు. ఈ ఎఫెక్ట్ ప్రకారం అయితే కోతిలాగా రావంటే కోతిలాగా ఇవ్వచ్చు. చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో. జాకర్ సంబంధించిన ఇన్పుట్ ఇస్తున్నాను, క్లౌన్ ఇన్పుట్ ఇస్తున్నాను. సో మనకైతే వీడియో జనరేట్ అయిపోయింది అనమాట. ఒకసారి వీడియో ప్లే చేసి చూపిస్తాను. సో రోబోట్ యాక్చువల్గా మన వీడియో స్టార్టింగ్ ఒరిజినల్ వీడియోలో చూస్తే రోబో మనిషి, బట్ ఇక్కడ రెండిట్లకి కూడా మనిషిలాగా క్లౌన్ కింద చేసేయడం జరిగింది. సో మన డ్రెస్సెస్ లో ఏమైనా మార్పులు వచ్చినాయి చూద్దాం. సో గమనించండి, ఇది కూడా ఏది జనరేట్ చేసిన వీడియో అనమాట. సో హ్యూమన్ ఫేస్ ఉంది, బ్లూ కలర్ షర్ట్ ఉంది, రోబో వచ్చింది, రోబోకి రెగ్యులర్ రోబో ఫేస్ లానే ఉంది. బట్ ఇప్పుడు జనరేట్ అయిన వీడియో చూస్తే డైరెక్ట్ సేమ్
సేమ్ కిందంతా బాడీ అది, బట్ ఫేస్ మాత్రం జోకర్ ఫేస్ వచ్చేసింది. రోబోటిక్ కూడా మన జోకర్ ఫేస్ కింద వచ్చేసింది అనమాట. బట్ ఎఫెక్ట్ అయితే మాత్రం బాగానే అప్లై అవుతుంది. ఇది సేమ్ మళ్ళీ మీరు డౌన్లోడ్ కావాలంటే ఇలా డౌన్లోడ్ చేసుకుంటే మీకు వీడియో అయితే డౌన్లోడ్ అయిపోతుందండి. అలానే మీకు ఎఫెక్ట్ పరంగా మరింత డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే ఇలా క్లిక్ చేస్తే మీకు డీటెయిల్ గా పైకి వస్తుంది అనమాట. చూస్తే ఇక్కడ ఒక ప్రాంప్ట్ డీటెయిల్స్ ట్రాన్స్ఫార్మ్ సబ్జెక్ట్ టు చికెన్ అనే ఒక ప్రాంప్ట్ ప్రకారంగా ఇది జనరేట్ అవుతుందని చెప్తున్నారు. ఒకసారి నేను క్లే మోడల్ కూడా ట్రై చేస్తాను. ఇప్పుడు సేమ్ ఇదే ఒరిజినల్ వీడియోకి క్లే అప్లై చేస్తాను. సో ఇప్పుడు క్లే అప్లై చేసిన తర్వాత వీడియో ఎలా వచ్చిందండి. సో ఇదైతే మాత్రం రియలిస్టిక్ గా క్లే లాగానే అనిపించింది నాకైతే. ఇది బొమ్మలాగా అనిపిస్తుంది, క్లియర్ ఎఫెక్ట్ లాగా. సో ఈవెన్ ఆ రోబో కూడా అప్లై అయింది. సో వేరే ఎఫెక్ట్ ట్రై చేయాలంటే మళ్ళీ న్యూ కాన్వర్సేషన్ లోకి వెళ్ళాలి, ఎడిట్ వీడియోలోకి వెళ్దాం. ఈసారి ఒక పిల్లి వీడియోని ఇన్పుట్ గా ఇస్తున్నాను. సో ఈ పిల్లి వీడియో ఉంది కదా, దీన్ని ఇన్పుట్ గా ఇచ్చి స్టైల్స్ ఉన్నాయి కదండి, వీడియో గేమ్ ఎఫెక్ట్ ఇద్దాం. సరే వీడియో గేమ్ అప్లై అవుద్దామో చూద్దాం. సో మనకైతే వీడియో గేమ్ ఎఫెక్ట్ తో వీడియో అయితే జనరేట్ అయింది. చూడడానికి పర్లేదండి, బాగానే ఉంది. సో మీకు ఓకే అనుకుంటే దీన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డ్యూరేషన్ వచ్చి ఎవ్రీ వీడియో 8 seconds వరకు మాత్రమే జనరేట్ అవుతుంది, అంతగా మించి అయితే వీడియో అయితే జనరేట్ అవ్వట్లేదు అనమాట. ఇప్పుడు ఈ వీడియోకి నేను న్యూస్ రూమ్ అనే ఒక ఎఫెక్ట్ అయితే ఇస్తున్నాను. సో న్యూస్ సంబంధించిన యాంకర్స్ ఎవరైతే కూర్చుంటారో స్టూడియో ఎఫెక్ట్ వస్తుంది, అలా వస్తుందో చూద్దాం. సో మనకైతే వీడియో జనరేట్ అయిందండి. మన ఒరిజినల్ వీడియోకి దీనికి చూడండి, బ్యాక్గ్రౌండ్కి అసలు ఏమాత్రం తేడా లేదు. మొత్తం ఇది వచ్చి ఒక కాలేజ్ ఎన్విరాన్మెంట్ సంబంధించిన బ్యాక్గ్రౌండ్, అక్కడ బోర్డు కిటికీలతో ఒక కాలేజ్ ఎన్విరాన్మెంట్ కనిపిస్తుంది. బట్ ఇది చూడండి, ఇక్కడ జనరేట్ చేసిన వీడియో చూస్తే న్యూస్ రూమ్ సంబంధించిన ఎన్విరాన్మెంట్ మొత్తం అంతా కూడా మార్చేసింది. ఎదురు కూర్చున్న వాళ్ళు కూడా న్యూస్ రూమ్ లో కూర్చున్నట్టుగా వాళ్ళ డ్రెస్సెస్ అన్ని మార్చేసి, వెనకాల కూర్చున్న అమ్మాయిలకు సంబంధించిన డ్రెస్సెస్ ని కూడా కోట్స్ కింద అయితే మార్చేసింది. సో ఎఫెక్ట్స్ వరకు బాగానే అప్లై అవుతున్నాయి. బట్ కొన్నిసార్లు ఏమవుతుందంటే హ్యూమన్ క్యారెక్టర్స్ ఉన్నంత వరకు ఫేసెస్ వరకు బ్లర్ అవుతుంది. అది తప్పిస్తే ఓవరాల్ గా వీడియో అయితే బాగానే అనిపిస్తుంది. సో ఇలా మీరు కావాలంటే ట్రై చేసుకోవచ్చు. నేను ఇప్పటి వరకు సుమారుగా 6 to 7 times దీని అయితే ఎఫెక్ట్స్ అయితే అప్లై చేయడం జరిగింది. నాకైతే ఫ్రీగానే జనరేట్ చేసింది. బట్ వాళ్ళు నేను అప్లై చేసినప్పుడు ఏం చెప్పిస్తుందంటే లిమిటెడ్ పీరియడ్ ఆఫ్ టైం వరకు మాత్రమే ఫ్రీ యాక్సెస్ ఉంటుందని చెప్పారు. అంటే ట్రయల్ పీరియడ్ లో మరి ఎన్నిసార్లు మనం ఫ్రీగా ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవచ్చు, రోజుకి ఏమైనా లిమిట్స్ ఉంటాయనేది ప్రెసెంట్ అయితే నాకు తెలియదు. కానీ యాజ్ ఆఫ్ నో మెటా సంబంధించిన ఏ వీడియో ఎడిటింగ్ టూల్ అయితే చాలా బాగుందండి. సో జస్ట్ ఒక సింగిల్ క్లిక్ తో మన వీడియోస్ ని వేరే లొకేషన్ కానివ్వండి, క్యారెక్టర్స్ ముఖ్యంగా క్యారెక్టర్స్ కోల్డ్ లాగా, కుక్కలాగా, మంకీస్ లా మార్చడం అయితే బాగా నచ్చింది నాకు. మీరు కూడా ట్రై చేయండి. ఇటువంటి లేటెస్ట్ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.